అంటే ఒక కారు డైరెక్ట్ దిగి హైవేలోకి వచ్చేలాగా ఒక ప్రాజెక్ట్ ఉందంటే అది మా ప్రాజెక్ట్ మాత్రమే. హైవే ఫేసింగ్ ప్రాజెక్టు అండ్ షాద్నగర్ టౌన్లో ఉంది. ఆల్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ దగ్గరగా ఉన్నాయి. మా ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ఒక 20 to 30 ప్రాజెక్ట్స్ మీరు వెళ్ళి చెక్ చేసుకొని రండి. లాస్ట్గా ఫైనల్ ప్రాజెక్ట్ మాదే కావాలంటే చూడండి. కంపారిటివ్లీ రేట్ చూసుకున్నా, లొకేషన్ చూసుకున్నా కానీ, ప్రైస్ చూసుకున్నా కానీ అన్నిట్లో మేము బెటర్గా ఉంటాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనము షాద్నగర్ టౌన్లో NH44 బెంగళూరు హైవేకి ఆనుకోనున్న ప్రాజెక్ట్లో మనం ఉన్నాము. సో ఈ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు డెవలప్మెంట్ గురించి అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేటటువంటి విషయాలు ఈ ప్రాజెక్ట్ హెడ్ ద్వారా మనము తెలుసుకుందాము. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే పవన్ గారు. యా, హౌ యు సార్? సూపర్. ఎస్. హాయ్ వ్యూవర్స్, నా పేరు కపిల్. నేను ఈ కంపెనీ యొక్క సేల్స్ హెడ్ని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ కంప్లీట్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే. ఎందుకు అలా చెప్తున్నానంటే ఈ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 16 స్టార్ట్ చేస్తే అప్ టు మహబూబ్ నగర్ వరకు ఎగ్జాక్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అనేది మీకు లేదు. అలాంటి ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈవెన్ డైరెక్ట్ హైవేకి అడ్జసెంట్గా, అంటే ఒక కారు డైరెక్ట్ దిగి హైవేలోకి వచ్చేలాగా ఒక ప్రాజెక్ట్ ఉందంటే అది మా ప్రాజెక్ట్ మాత్రమే. దెన్ ఈ ప్రాజెక్ట్ మొత్తం 15 acresలో తీసుకొచ్చాము, 3 phases లాగా. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే HMD అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఇది కంప్లీట్ ప్రాజెక్ట్. సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నాము అండ్ హైవేకి ఆనుకొని ఉన్నాము, బట్ మన ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఉన్నామో ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఎగ్జాక్ట్గా షాద్నగర్ దాటగానే వచ్చే రాయకల్ టోల్ ప్లాజా ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అనమాట. అంటే టువర్డ్స్ బెంగళూరుకి వెళ్తుంటే రైట్ సైడ్లో ఉన్న ప్రాజెక్ట్, టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇది మీకు చూస్తే రాయకల్ విలేజ్ వచ్చేసి పక్కకే ఉంది అండ్ హైవే NH44కి జస్ట్ అడ్జసెంట్గా ఉన్నాం మనం. సార్, ఇప్పుడు మీరు వెంచరు షాద్నగర్లో వేశారు కదా, వాట్ అబౌట్ షాద్నగర్ అండ్ షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కస్టమర్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి పవన్ గారు. అండ్ ఇక్కడ షాద్నగర్ గురించి చూసుకుంటే ఇప్పుడు మనకున్న 11 హైవేస్లో హైయెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఏరియా ఏదైనా చూసుకుంటే షాద్నగర్. ఇప్పుడు మనం షాద్నగర్ హైవే ఏదైతే బెంగళూరు హైవే చూసుకుంటే ఫస్ట్ థింగ్ రోడ్ కనెక్టివిటీ చాలా మంచి కనెక్టివిటీ. ఇది 6 lane అవుతుంది అండ్ 12 lane ప్రపోజల్ ఉంది. అండ్ దాంతోపాటు రైల్ కనెక్టివిటీ ఉంది అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ 35 to 40 minutesలో మీరు ఎయిర్పోర్ట్లో ఉంటారు. మేజర్లీ ఫస్ట్ థింగ్ కనెక్టివిటీ బాగుందంటే ఎవరికైనా ఫీజిబిలిటీ ఉంటుంది రావడానికి పోవడానికి. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇటు షాద్నగర్ చుట్టుపక్కల మొత్తం 6 SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. వాటి వల్ల వండర్ఫుల్గా మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ మీరు ఇప్పుడు ఉన్న ఏరియా ఏదైతే ఉన్నారో షాద్నగర్ టు బాల్నగర్ మధ్యలోనే ఉన్న సెజెస్ తోటి మీకు 2 lakhs ఎంప్లాయ్మెంట్ దాకా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఒక్క 2 lakhs ఎంప్లాయ్మెంట్ తోటి చాలా మంచి డిపెండెన్సీ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. దానివల్ల ఇటు చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ కావచ్చు, ఈ షాద్నగర్ ఏరియా కావచ్చు, చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఇక్కడ మనకు. వావ్, మీరు చెప్పిన ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ ఏమి ఇస్తున్నారు సార్? సార్, మీకు దానికన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను. ఈ హైవే ప్రాజెక్ట్స్ ఏవైనా అంటే టువర్డ్స్ బెంగళూరు వరకు కావచ్చు, వేరే హైవేస్ కావచ్చు, హైవేకి ఉన్న ప్రాజెక్ట్ ఎప్పుడైనా మనం రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. దెన్ ఇక్కడికి వచ్చి జనాలు ఉంటారు కామన్గా ఖచ్చితంగా, బట్ ఇది ఎక్కువ రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా అక్కడ పక్కన హోటల్స్ కావచ్చు అండ్ సందర్శిని హోటల్స్ కావచ్చు, అదర్ ఓయోస్ కావచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఈవెన్ హైవే బిట్స్లో మాకు ఆల్మోస్ట్ జస్ట్ 2 నుంచి 3 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మిగతా అన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ అని మేము అమ్మినా కానీ ఇమీడియట్గా ఇక్కడ ఒక ఓయో కానీ ఒక రెసిడెన్షియల్ లైక్ అపార్ట్మెంట్ కట్టినా కానీ ఇమీడియట్గా రెంటల్స్ వస్తాయి మీకు. అలాంటి ప్రాజెక్ట్లో ఉన్నాం. అండ్ ఇక్కడ మనకు వండర్ఫుల్ ఎమ్యూనిటీస్ ఏం అవసరం లేదు సార్. బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం అండ్ కంప్లీట్ CC రోడ్స్. ఇక్కడ బ్యూటీ థింగ్ ఏంటి తెలుసా సార్, మనం HMDA పర్మిషన్ తీసుకున్నా కానీ కంప్లీట్ యాక్చువల్గా HMDA నామ్స్ ప్రకారం 30 feet రోడ్సే ఇవ్వాలి. మనం 33 feet రోడ్స్ కంప్లీట్గా ప్రాజెక్ట్ నిండా ఇస్తున్నాం అనమాట. అండ్ 40 feet రోడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ పెద్దవాళ్ళకి సిట్అవుట్ ఏరియాస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే హైవేని ఆనుకుంది మనకు. ఈవెన్ మనం ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు, జస్ట్ హైవే దిగితే మనకు ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. మనం చుట్టుపక్కల ఆల్రెడీ ఏంటంటే కిరాణాలు కావచ్చు, మీకు కావాల్సిన హోటల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న ఏరియాలో మనం ఉన్నాం.
అండ్ షాద్ నగర్ చూసుకుంటే జస్ట్ 5 minutes డ్రైవ్. మీకు అక్కడ సినిమా థియేటర్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, మీకు కావాల్సిన ప్రతి ఒక్క థింగ్ షాద్ నగర్లో దొరుకుతుంది. సో నేషనల్ హైవే ప్రాపర్టీ కాబట్టి సో డెఫినెట్లీ కమర్షియల్ ఉంటుంది కదా. సో ఇందులో మీరు చెప్పినట్టు 50% కమర్షియల్ స్పేస్ క్లోజ్ అయిందన్నారు. సో ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ తీసుకున్నారు సార్ ఆ కమర్షియల్ ప్రాపర్టీని? ఎస్ యాక్చువల్గా మీకు మా ప్రాజెక్ట్ చూసుకుంటే ఎక్కువ హైవేకే ఉంటుందండి. చాలా మంచి ప్లాట్స్ వచ్చాయి మనకు హైవేకి. ఐ డోంట్ నేమ్ ద కస్టమర్స్ వాళ్ళ ప్రైవసీకి. అండ్ మేజర్గా ఇక్కడ టాప్ కంపెనీస్ లైక్ ఐ డోంట్ నేమ్ ద కంపెనీస్ బట్ మంచి రెస్టారెంట్స్ అండ్ షోరూమ్స్ కూడా మీకు ఇక్కడ వస్తున్నాయి అనమాట. అండ్ ఆ కమర్షియల్ పక్కకు పెడితే ఇక్కడ కూడా ఒక 2 plots ఒక మేడం గారు తీసుకున్నారు. జస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కోసం తీసుకున్నారు, కమర్షియల్ పర్పస్గానే తీసుకున్నారనమాట ఇక్కడ. ఓ నైస్, గ్రేట్ అండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న వాళ్ళకి మాత్రం 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్యాక్ సైడ్ ఆల్రెడీ చాలామంది అపార్ట్మెంట్స్ పర్పస్లో 4 plots కలిపి ఆల్రెడీ తీసుకున్నారు. ఎస్ సార్, మన కంపెనీ నుంచి మీ కంపెనీ నుంచి మోర్ దెన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పారు. సో ఈ ప్రాజెక్ట్ ప్రైజెస్ అండ్ రిమైనింగ్ ప్రాజెక్ట్స్ రేంజ్ ఎలా ఉన్నాయండి? అఫ్ కోర్స్ ప్రైజెస్ అనేది మారుతూ ఉంటాయండి, డెవలప్మెంట్స్ని బట్టి మనం మారుస్తూ ఉంటాము. దెన్ మనకు 8,000 రూపీస్ ప్రైస్ రేంజ్ నుంచి మా దాంట్లో మీకు 37,000-38,000 రూపీస్ ప్రైస్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయి ప్రాజెక్ట్ కాస్టెస్. దెన్ మంచి ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ప్రాజెక్ట్ మాది కంపేర్ చేసుకోండి. అంటే ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్కి వచ్చి ఇదే ఇలా ఎవరు చెప్పరు. మా ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ఒక 20-30 ప్రాజెక్ట్స్ మీరు వెళ్ళి చెక్ చేసుకొని రండి. లాస్ట్గా ఫైనల్ ప్రాజెక్ట్ మాదే కావాలంటే చూడండి, కంపారిటివ్లీ రేట్ చూసుకున్నా, లొకేషన్ చూసుకున్నా కానీ, ప్రైస్ చూసుకున్నా కానీ అన్నిట్లో మేము బెటర్గా ఉంటాం. దెన్ ఒక్కసారి మాతో చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. గ్రేట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ పర్మిషన్స్ సో కస్టమర్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు వచ్చి చూసిన తర్వాత? యా సార్, యాక్చువల్గా మీరు వచ్చిన తర్వాత మీకు ప్లాట్ ఎవ్రీథింగ్ నచ్చితే దెన్ మీరు సమ్ బుకింగ్ అమౌంట్ కడితే మీకు కంప్లీట్ లీగల్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇస్తాం. మేము ఆల్రెడీ లీగల్గా చెక్ చేయించుకున్న డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాం. మీరు కావాలంటే లీగల్గా చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ లీగల్గా ఇలాంటి మీకు ఇష్యూస్ లేవంటేనే మీరు రిమైనింగ్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. రిజిస్ట్రేషన్ కూడా మీరు 1 weekలో కావాలన్నా 5 daysలో కావాలన్నా పెట్టడానికి వీఆర్ రెడీ. మేమైతే ఒక 30 days టైం ఇస్తున్నాం. సో మెయిన్గా ఈ ప్రాజెక్ట్లో లోన్ ఏమన్నా ఫెసిలిటీ ఉందా? అఫ్కోర్స్ మనకు IDBI బ్యాంక్ తోటి ఆల్రెడీ కనెక్ట్ అయినాం. అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మన లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ అనేది ఫాస్ట్ జరుగుతుంది. లేదు మేము వేరే బ్యాంక్ తోటి వెళ్ళాలనుకున్నా కానీ మేము అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, మీరు లోన్ వెళ్ళొచ్చు. అరౌండ్ 60% వరకు వీ ప్రామిసింగ్. బట్ మీరేమన్నా మీ సిబిల్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటే మేము ఎక్కువ లోన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. గ్రేట్ అండి. అండ్ మోర్ దెన్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంటుందండి ఈ ప్రాపర్టీలో? అఫ్కోర్స్ హైవేకి ఉన్నామండి మేజర్గా మనము. అండ్ ఈ పాయింట్ చెప్పారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది, ఆపోజిట్లో మనకు ఒక పోలీస్ స్టేషన్ రాబోతుందండి. దానికన్నా బిగ్గెస్ట్ సెక్యూరిటీ మనకేం లేదు. అండ్ ఆల్రెడీ హోటల్స్ అండ్ రెస్టారెంట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి చుట్టుపక్కల. అండ్ వీటన్నిటికన్నా ముందు మనం ఆల్రెడీ వాచ్మెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాచ్మెన్ 24/7 ఉండి ఇక్కడ చూసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న కంటైనర్ హోమ్లోనే తను ఇప్పుడు ఆల్రెడీ స్టే చేస్తున్నారు. మీరు ఎప్పుడు వచ్చినా కానీ తన నెంబర్ ఇస్తాను నేను, మీరు డైరెక్ట్ తనతో కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ అండ్ ఈ కంపెనీ వారు ప్రొవైడ్ చేశారు. సో ఇటువంటి మోర్ దెన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాజెక్టు వివరాలు మరిన్ని వివరాల కొరకు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో డైరెక్ట్ సేల్స్ హెడ్ కపిల్ సార్ నంబరు ప్రొవైడ్ చేస్తాము. సో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ ఫర్ కమింగ్. ఎస్ సార్. అండ్ ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కొరకు మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. థ్యాంక్ యూ.